దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మీయులైన మీ అందరి కోసం సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము విధేయత. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. దేవునికి స్తోత్రం. విధేయత. అబ్రహాము విశ్వాస యాత్రలో 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 1 విశ్వాసము, 2 విధేయత. అబ్రహాము గారు దేవునికి విధేయత చూపించారు. చాలా గొప్ప ధనవంతుడైనప్పటికీ దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. అసలు విధేయత అంటే ఏమిటి? విధేయత అంటే ప్రశ్నించకుండా లోబడుటము విధేయత. ప్రశ్నించకుండా లోబడుటము విధేయత. ఒకసారి LTTE అధినేత ప్రభాకరన్ ఆయన అమెరికన్ జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమనంటే జర్నలిస్ట్ అడుగుతున్నాడు, ప్రభాకరన్ గారు, ఇంత చిన్న సైన్యంతో మీరు దేశాన్ని వణికిస్తున్నారు, ఇది ఎలా సాధ్యం అని అడిగితే ప్రభాకరన్ చెప్పాడు, విధేయత అండి అని చెప్పాడు. జర్నలిస్ట్ అన్నాడు, మాకు సైన్యం ఉందండి, మా సైన్యం కూడా విధేయత కలిగి ఉంటారు. మరి మీ విధేయతకు, మీ సైన్యం యొక్క విధేయతకు మా సైన్యం యొక్క విధేయతకు తేడా ఏముంది, ప్రత్యేకత ఏముంది అని అడిగారు. అప్పుడు ప్రభాకరన్ అన్నారు, తన దగ్గర ఉన్నటువంటి సైన్యము వారి పేర్లు ఉన్నటువంటి బుక్కుని ఈ జర్నలిస్ట్కి ఇచ్చారు. ఆ బుక్లో కొన్ని పేర్లు ఉన్నాయి. ఓపెన్ చేసి అందులో 2 పేర్లు పెట్టి పిలవండి అని చెప్తే జర్నలిస్ట్ గారు 2 పేర్లు పిలిచిన వెంటనే ఆ పేరు కలిగినటువంటి వ్యక్తులు వచ్చారు. వచ్చి నిలబడితే ప్రభాకర్ గారు అన్నారు, మీరు అర్జెంటుగా వెంటనే చచ్చిపోండి అని చెప్పారు. ఆ 2 కూడా ఏం చేశారంటే వెంటనే ప్రశ్నించలేదు, ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఆ 2 కూడా వారి మెడలో ఉన్నటువంటి పొటాషియం సైనైడ్ ప్యాకెట్లు నోట్లో వేసుకుని గిలిగల తన్నుకుంటూ చచ్చిపోయారు అక్కడికక్కడే. ప్రభాకర్ గారు మరొక 2 పిలవమని చెప్పారు. జర్నలిస్టు భయపడుతూ మరొక 2 పిలిచారు. వారు పరుగున వచ్చారు. అప్పుడు ప్రభాకర్ గారు అన్నారు, వీరిని తీసుకెళ్ళి పాతి పెట్టండి అని చెప్పాడు. ఈ వెనకాల వచ్చిన 2 కూడా ఏమీ మాట్లాడకుండా చక్కగా ప్రభాకర్ గారు చెప్పినటువంటి పని చేశారు. అప్పుడు ప్రభాకర్ గారు అన్నారు, ఇదండి విధేయత అంటే అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్నారు, మంచిది. కానీ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేని ఈ కాలమందు కూడా విధేయత కలిగి
భయముతో, భక్తితో, వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పారు. ఈరోజు అబ్రహాము విధేయుడై తండ్రి మాటకు లోబడ్డాడు. ఇస్సాకు కూడా తన తండ్రి అయినటువంటి అబ్రహాముకి విధేయుడై బలి కొరకు సిద్ధపడ్డాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా వారి వలె, ఫిలిప్పీ సంఘము వలె, అబ్రహాము ఇస్సాకుల వలె మనము కూడా దేవునికి విధేయత చూపించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి దేనికి విధేయులుగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే వాక్యములో రాయబడింది, సత్యమునకు విధేయులై ఉండి. సత్యమునకు విధేయులై ఉండి. సత్యం అంటే యేసు ప్రభుల వారే. యోహాను సువార్త 17:17 రాస్తాడు భక్తుడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. దేవుడే సత్యం. ఆయన వాక్యానికి అనగా వాక్యమైన దేవునికి మనము విధేయత చూపించాలి. ప్రతిష్ఠ చేయమంటే కడగబడుట లేక శుద్ధి చేయబడుట అని అర్థం. మనము వాక్యమై ఉన్న దేవునికి విధేయత చూపించాలి. 2, అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో మనము విధేయత చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. 3వది, విశ్వాసమునకు విధేయత చూపించాలి. రోమా పత్రిక 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 16:25, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. చూడండి, పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు, ఓ రోమా సంఘస్థులారా, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అంటే అనేక మంది అన్యజనులు మన వలె దేవునికి లేక విశ్వాసమునకు విధేయులుగా ఉండునట్లు అని ఇక్కడ మాట తెలియజేస్తాం. 1, సత్యమునకు విధేయులుగా ఉండాలి. అన్ని విషయాల యందు విధేయులుగా ఉండాలి. దేవుని పెట్టారు, అన్ని విషయాల యందు విధేయులుగా ఉండాలి. 3, విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి. రోమపత్రిక 16:20 చదువుకున్నాం. 4వది, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాట, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడని యెహోవా మాట వినువారమై, అది మేలుకే గాని కీడుకే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండకూడదు. మరి ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం జవాబు చెబుతుంది. ఫిలిప్పీ పత్రిక 2:8 కూడా చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను అనే మాట మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువు లాంటి గొప్ప విధేయత మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు లాంటి విధేయత మనం కలిగి ఉండాలి. ఆయన చెప్పారు, అక్కడ రాయబడింది కదా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఈరోజు యేసు ప్రభువు లాంటి విధేయత కలిగి ఉండాలి. 2, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. సంపూర్ణ
విధేయత కలిగి ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయము 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు లాంటి విధేయత కలిగి ఉండాలి. 2, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి అని దేవుని వాక్యములో మనం చూస్తాం. 3, సేవకులను లేక భక్తులను చేర్చుకునే విషయంలో విధేయత కలిగి ఉండాలి. ఇదే 2వ కొరింథీ పత్రిక 7:15లో మనం చూస్తాము. 7:15 మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటేనని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొని చుండగా అతని అంతఃకరణము మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఇక్కడ తీతును గూర్చి రాయబడిన మాట. ఈ తీతు కొరింథీ పట్టణ విశ్వాసుల యొక్క విధేయతను గూర్చి, వారి ప్రేమను గూర్చి చెబుతూ ఉన్నాడు. పౌలు గారు అదే రాస్తూ ఉన్నాడు. మీరు భయముతోనూ వణుకుతోనూ తీతును చేర్చుకున్నారు, అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకున్నారు. అంటే తీతు గారు కూడా పౌలు గారి పరిచర్యలో ఆయన పాలిభాగస్తుడిగా ఉన్నాడు. పౌలు గారు అతన్ని పంపినప్పుడు ఆ సంఘస్థులందరూ కూడా విధేయతతో మరి తీతు గారిని చేర్చుకున్నారు అని చెప్పి అక్కడ సంఘం యొక్క విధేయతను వచ్చి అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేనికి విధేయులుగా ఉండాలో నేర్చుకున్నాం. 2, ఎలాంటి విధేయత కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం. 3, విధేయత లేకపోతే ఏమవుతుందో కూడా చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. కట్టువారు వాక్యం, అక్కడ ఇంటిని గురించి రాయబడి ఉంది. తీసివేసిన రాయి, నిషేధించిన రాయి మూలకు తలరాయి అని చెప్పి అలా చెప్పుకుంటూ కట్టువారు వాక్యమునకు అవిధేయులైతే తొట్టిల్లుచున్నారు అని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తాం. 1, విధేయత లేకపోతే తొట్టిల్లుతాము, పడిపోతాము, దేవుల్లో నిలకడగా ఉండలేదు. 2, విశ్రాంతిలో ప్రవేశించలేము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4:6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుని వెనుక చెప్పబడిన ప్రకారం ఎంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నారు. చూడండి, మన ముందున్నటువంటి పితరులు అవిధేయత చేత వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవిధేయత వలన తొట్టిపడిపోతాము. 2, అవిధేయత వలన దేవుడు మనకి ఇస్తున్న ఆ విశ్రాంతిలో ప్రవేశించలేము. 3, అవిధేయత వలన దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయత ఎవరి మీదకి వస్తుందంటే, అది ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయుల మీదకి వస్తుంది. ఎఫెసీ పత్రిక 5:6లో కూడా ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇటీ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అవిధేయత వలన దేవుని ఉగ్రత వస్తుంది. 4వదిగా, అవిధేయత వలన మనం పాపులముగా తీర్చబడతాం.
రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అవిధేయత వలన తొట్టిపడుతాము. అవిధేయత వలన దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళలేము. అవిధేయత వలన దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయత వలన పాపులుగా తీర్చబడతాం. మరి విధేయులుగా ఉంటే విధేయత చూపిస్తే ఏముంటుందంటే కృపయు సమాధానము కలుగుతుందని చెప్పి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాస్తూ ఉంటాడు. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బితునియాను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాబట్టి విధేయత చూపించుట వలన మనకి కృపయు సమాధానము కలుగుతుంది. దేవుని కృప లేకపోతే బ్రతకలేము, ఒక క్షణము కూడా బ్రతకలేము. దేవుని కృప మనల్ని జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. దేవుని కృప ఎంతో ఉన్నతమైనది, ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. ఆయన కృప వలన మాత్రమే మనం జీవిస్తున్నాం. ఆ కృప సమాధానం మనకు కావాలంటే ఈరోజు మనం దేవునికి విధేయత చూపించాలి. అలా చూపిస్తే కృపయు సమాధానము కలుగుతుంది. విధేయత చూపించడం వలన నిత్య రక్షణ కలుగుతుంది. హెబ్రీ పత్రిక 5:10లో 5వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. విధేయులైన వారికి దేవుడు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విధేయత వలన మనకు నిత్య రక్షణ కలుగుతుంది. నిత్యము మనకు రక్షణే. విధేయత వలన కృపయు సమాధానము కలుగుతుంది. విధేయత వలన నిత్య రక్షణ కలుగుతుంది. మూడవది, విధేయత వలన సేవకుడు సంతోషిస్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 19వ వాక్యం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూశారు, సేవకుడు సంతోషిస్తాడు విధేయత వలన. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ కాలమందు, వచ్చే కాలమందు కూడా ఇప్పుడు ఎలాగైతే విధేయత కలిగి ఉన్నారో అదే విధేయత మరీ ఎక్కువగా మీరు కలిగి ఉండాలని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విధేయత ప్రశ్నించదు. విధేయత కలిగితే ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భార్య భర్తకు విధేయురాయులై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. విశ్వాసులైనటువంటి సంఘస్థులు దైవ సేవకునికి విధేయులై ఉండాలి. ఆ రీతిగానే సంఘములో వ్యవస్థాపకులు ఉంటారు, నాయకులు ఉంటారు. మరి వారందరికీ మనము విధేయులుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా ప్రభు అయినటువంటి దేవునికి మనము విధేయులుగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ సమీప దినాల్లో మనము విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు చూడండి,
ఆయన తండ్రికి విధేయుడై, తన తండ్రికి విధేయుడై, యేసయ్య తన తండ్రికి అవిధేయత చూపించలేదు. ప్రతి విషయంలో యేసు ప్రభుల వారు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఆయన విధేయతను బట్టి తండ్రి సంతోషించాడు. ఆయన విధేయత వలన ఈరోజు చాలామంది దీవించబడుతున్నారు. ఆనాటి అధికారులు కూడా ఎంతో చక్కగా ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువే తన తండ్రికి విధేయుడిగా ఉన్నప్పుడు ఆయన చేత సృష్టించబడినటువంటి మనం, ఆయన చేత పోషించబడుతున్నటువంటి మనం, ఆయన చేత నడిపించబడుతున్నటువంటి మనము దేవునికి విధేయులుగా ఉండాలి. విధేయత ఉంటే దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. విధేయత వలన మనం ఉన్నత స్థానానికి, స్థితిలోనికి వెళ్తాం. కాబట్టి పౌలు గారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ మనం విధేయత కలిగి ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.